వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ప్రేమ జయించాలంటే తోడుండాలి, పక్షి ఉండడానికి ఒక గూడు ఉండాలి, త్వరగా గమ్యం చేరుకోవడానికి స్పీడ్ ఉండాలి. మరి టేస్టీ ఫుడ్ దొరకాలంటే మన షెఫ్ స్పెషల్ చూడాలి. ఉట్టి చూడడమే కాదు, హ్యాపీగా చేసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టాలి, అంతే కదా. సో ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో షెఫ్ మధుసూదన్ గారు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ మధుసూదన్ గారు. హాయ్ మధు గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. సో ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో మరి ఏంటి స్పెషల్? ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో పంజాబీ డిష్. పంజాబీ డిష్. ఓకే. చట్పటా ఆలూ గోబీ. చట్పటా ఆలూ గోబీ. ఓకే. ఆలూ గోబీ అనేది స్టార్టర్? నో, మెయిన్ కోర్స్ ఓన్లీ. మెయిన్ కోర్స్. ఓకే ఓకే. అంటే మనం దానికి రోటీస్ తో అక్కడ చాలా వెజిటేరియన్ గెస్ట్లు అట్లనే తింటారు. ఓకే. సో ఇది నంచుకునే టైప్ లో మెయిన్ కోర్స్ ఐటమ్ అన్నమాట. మెయిన్ కోర్స్ ఐటమ్ అన్నమాట. సో మనకి ఆలూ గోబీ అన్నమాట. సో సూపర్ కర్రీ. ఆలూ గోబీస్ మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. చట్పటా ఆలూ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చట్పటా ఆలూ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర, టొమాటో పేస్ట్, ధనియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, నూనె. సో మరి చట్పటా ఆలూ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? మన పాన్ పెట్టేసుకుందామా? ఎస్. ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే. ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ పెట్టేసుకున్నాం కదా. ఎస్. నెక్స్ట్ మనం పోపుకి కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. నెక్స్ట్ చిన్నగా తురుముకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి, వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. సో ఇక్కడ మనం పేస్ట్ వేయకుండా వెల్లుల్లి ముక్కలు వేసుకుంటాం. అట్లనే అల్లం ముక్కలు కూడా వేసుకుంటాం. సో చక్కగా ఇట్లా ఆయిల్ లో ఫ్రై అవుతుంటేనే అసలు సూపర్ స్మెల్ కదా. ఎస్. సో ఇది కాస్త ఫ్రై అవ్వాలా లైట్ గా. ఇది మనకి ఇంకా అందరికీ తెలిసిందే, ఆలూ గోబీ అనేది ఇట్స్ క్వైట్ ఫేమస్. మనకి చపాతీస్ లోకి బాగుంటుంది, బటర్ నాన్ లోకి బాగుంటుంది, అండ్ పులావ్స్ లో కూడా బాగుంటుంది. కొంతమందికి ఆ గోబీ ఆలూ కాంబినేషన్ ఇష్టపడితే రైస్ లో కూడా బాగుంటుంది. అంటే మనం చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యాజ్ ఎ స్టార్టర్ కూడా తినొచ్చు అన్నమాట. స్టార్టర్ లా కూడా తినొచ్చు. ఎస్. స్టార్టర్ లా కూడా తినేసేయండి అయితే. సో చిన్నగా తురుముకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంది ఇప్పుడు. ఓకే. సో ఇది ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలా లేకపోతే లేదండి, మంచిగా ఉడికిపోతే చాలు అన్నమాట. ఉడికిపోతే సరిపోతుంది, ఏం బాగా ఎక్కువ రోస్ట్ అవ్వనక్కర్లేదు. అవును, అవసరం లేదు. ఓకే. కొంచెం మనకు త్వరగా అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది కుక్ అయిపోతుంది అన్నమాట వేరంగా. సో ఆనియన్ కూడా మంచిగా సాల్ట్ వేసిన తర్వాత కుక్ అయిపోయాయండి. నెక్స్ట్ మనం ఏం వేసుకుంటాం అంటే పసుపు వేసుకుందాం. పసుపు. సో దేనికైనా కూడా ఒక నేచురల్ కలర్ పసుపు. సో పసుపు వేసేసుకుందాం. సో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అట్లనే చిల్లీ పౌడర్. సో ఏదైనా మనకు ఆయిల్ లో వేసుకుంటే ఆ కలర్, ఆ టేస్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది పూర్తి వంటకు. సో కారం కూడా వేసుకుంటాం. ఈ మంచిగా ఈ పసుపు కారాన్ని ఈ తాలింపులో వేసాం కదా. సో జస్ట్ ఒక 10 సెకండ్ మనం మిక్స్ చేసుకుంటే పచ్చిదనం అనేది మంచిగా వేగి మంచిగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మన దగ్గర టమాటా ప్యూరీ ఉంది. టమాటా ప్యూరీ ఉన్న 1/2 కప్ వేసుకుందాం అండి. సో మనకు మామూలుగా ఫ్రెష్ గా నీట్ గా గ్రైండ్ చేసుకుంటే ఇంట్లోనే మనకు ఆ స్మూత్ పేస్ట్ వస్తుంది. బట్ పండు టొమాటోస్ తీసుకోవాలి కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. లేదు అనుకుంటే మన సూపర్ మార్కెట్ లో కూడా టమాటా ప్యూరీ దొరుకుతుంది. సో అది కూడా మనం రెడీమేడ్ గా మనకి ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదంతా పెద్ద ప్రాసెస్. అమ్మ టమాటాలు కొనాలి, పండు టొమాటోస్ గ్రైండ్ చేయాలి, పేస్ట్ చేయాలి, ఇలాంటి హెడ్ ఏక్స్ వద్దు అనుకుంటే మనం డైరెక్ట్ గా టమాటా ప్యూరీ బయట కూడా కొనుక్కోవచ్చు. అదర్వైజ్ ఇంట్లోనే రెడీగా ఉంటే మంచి పండు టొమాటోస్ ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే పండు టమాటాలని జస్ట్ హాట్ వాటర్ లో అంటే బాయిల్డ్ వాటర్ లో జస్ట్ వేసేసి తీసామంటే ఆ పచ్చిదనాన్ని కొట్టేస్తుంది అనమాట. ఎస్. వెంటనే మనం ప్యూరీ చేసుకుంటే మన కుకింగ్ ప్రాసెస్ లో కూడా ఎక్కువసేపు కుక్ చేయని అవసరం లేదు. సో నేను మామూలుగా పనీర్ బటర్ మసాలా ఇంట్లో చేసినప్పుడు టమాటాస్ ని ఒక 7-8 టొమాటోస్ తీసుకొని కుక్కర్ లో వేసి, చిన్న కుక్కర్ లో ఒక 1 విజిల్ ఉంచుతా. సో కొంచెం అది ఉడికినట్టుగా అవుతుంది కాబట్టి ఆ పచ్చి వాసన కూడా పోతుంది. ఎగ్జాక్ట్లీ.
ఓకే, సో ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ మసాలా కూడా కుక్ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే మన దగ్గర కొంచెం ధనియాల పౌడర్ ఉంది. ధనియా పౌడర్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడు కూడా ధనియాల పౌడర్ లాస్ట్ మూమెంట్ లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇంట్లో మనం కుక్ చేసినా సరే లాస్ట్ మూమెంట్ లో వేసుకుంటే ఏమవుతుందంటే ధనియా పౌడర్ అనేది ఒక థిక్నెస్ చేసేస్తుంది అనమాట. ముందుగా కన్సిస్టెన్సీ థిక్ గా అయిపోతుంది అనమాట. వేరంగా ఫస్ట్ వేసుకుంటే మసాలాని కుక్ చేయడానికి స్టాప్ చేసేస్తుంది. సో అందుకని చెప్పేసి మసాలా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ధనియా పౌడర్ వేసేసి జస్ట్ మిక్స్ చేసుకుంటే చాలు అనమాట. ఎస్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ధనియా పౌడర్ వేసాం, ఆల్రెడీ మనం మిక్స్ కూడా చేసాం. సో ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఆలుగడ్డల్ని ప్లస్ కాలీఫ్లవర్ ని. సో ఇప్పుడు మనం పెద్ద పెద్దగానే తీసుకున్నాం, హాఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వెజ్జెస్ టైప్ లో లుక్ కూడా చాలా బాగుంటది. ఇంట్లో కావాలి చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కూడా తయారు చేసుకోవచ్చు. అంత పెద్దగా ప్రిఫర్ చేయరు, అది అంటే పక్కన పెట్టేస్తారేమో అన్న ఫీల్ లో ఏమైనా ఉంటే సో దాని చిన్న చిన్న ముక్కలాగా చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ 80% కుక్డ్, 90% కుక్డ్. ఎస్. సో మనం ఆలు గోబీని మనం యాడ్ చేసుకుందాం. అంటే చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంటుందని చెప్పేసి నేను కొద్దిగా వెజ్జెస్ టైప్ లో కట్ చేసుకున్నాను. సో లేదనుకుంటే ఇంట్లో మనం చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆ మసాలా అలాగే ఆలుకి గోబీకి బాగా పడుతుంది ఇప్పుడు. సో ఇంకా దీంట్లో ఇంకేమైనా ఎక్స్ట్రా పేస్ట్ అదే ఏమైనా వేసుకుంటున్నామా మనము? ఇంకేం వేయట్లేదు. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అదొక అంటే మంచింగ్ లాగా స్టార్టర్స్ లాగా ఉంటుందన్నారు. ఎస్, ఇట్ ఈస్ లైక్ స్టార్టర్స్. అండ్ చపాతీలోకి బాగుంటుంది. అవును, అలాగే ఉంది కరెక్ట్ గా. అండ్ కావాలంటే ఇందులో కొంచెం వాటర్ అది పోసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే లైట్ గ్రేవీ అవుతుంది. అది అఫ్ కోర్స్ అది మీ ఇష్టము. సో మేమైతే లైక్ చట్పట్ ఆలు గోబీ చేస్తున్నాం కాబట్టి సో ప్రస్తుతానికి మేము వాటర్ ఏం యాడ్ చేయలేదు. సో అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అండి ఒక 2 minutes అండి. జస్ట్ మసాలా మరి కొంచెం మిక్స్ చేసుకోవాలి, పట్టుకోవాలి. సో ఫినిషింగ్ లో మనం కొంచెం చాప్ చేసుకున్న కొరియండర్ వేసి తీసుకోవచ్చు అనమాట లాస్ట్ మూమెంట్ లో. ఎందుకంటే నార్త్ ఇండియన్ డిష్ కదా, నార్త్ ఇండియన్ డిష్ లో ఆబ్వియస్లీ దే విల్ యూజ్ కొరియండర్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎస్. సో మృదుల గారు ఆల్మోస్ట్ మన ఆలు గోబీ రెడీ అయింది. జస్ట్ నేను కొరియండర్ చాప్ చేసి పెట్టుకున్న కొరియండర్ కొంచెం పైలు వేసుకుని మిక్స్ చేసుకుందాం. సో చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో మన చట్పట్ ఆలు చక్కగా టాస్ అవుతుంది. దాంతో మసాలాస్ అవన్నీ కూడా బాగా మిక్స్ అవుతున్నాయి. ఎస్. సో పంజాబీ స్పెషల్ డిష్ ఆలు గోబీ రెడీ అయిపోయింది. స్టవ్ చట్పట్ ఆలు గోబీ. ఎస్, అది మాత్రం మర్చిపోకూడదు. సో ఇప్పుడు మనం చట్పట్ ఆలు గోబీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. సన్నగా తురుముకున్న కొరియండర్తో మనం గార్నిష్ చేసుకుంటే ఆ రెడ్ అండ్ కాంబినేషన్ లో ఇంకా ఈ గ్రీన్ ఇంకా టెంప్టింగ్ ఇస్తుంది, తినాలనిపిస్తుంది ఇంకా ఎక్కువగా. సో పంజాబీ స్పెషల్ చట్పటా ఆలు గోబీ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. షూర్. సో పంజాబీ స్పెషల్ చట్పటా ఆలు గోబీ ఈజ్ రెడీ. సో ఆలు అండ్ గోబీ క్రేజీ కాంబినేషన్ చట్పటా ఆలు గోబీ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చట్పటా ఆలు గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కాలీఫ్లవర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర, టొమాటో పేస్ట్, ధనియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, నూనె. చట్పటా ఆలు గోబీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర వేసి కొంచెం కలుపుకున్న తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ వేసి కలుపుకొని సరిపడగా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసి కాస్త వేయించుకున్నాక ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఉడికించిన ఆలు, కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే స్పెషల్ గా ఉండే పంజాబీ స్పెషల్ చట్పటా ఆలు గోబీ రెడీ. సో
గోబీ ఉంది అండ్ ఆలు. సో నేను మాత్రం అంత పెద్ద ముక్క తీసుకోలేను కాబట్టి నేను కొంచెం ఆలు అండ్ గోబీ టేస్ట్ కోసం కాబట్టి ఐమ్ జస్ట్ బ్రేకింగ్ ఇట్. ఫెంటాస్టిక్. చట్పటా అన్నాం కదా అని దీంట్లో చాట్ మసాలాలు, పెప్పర్ పౌడర్లు అలాంటివి ఏం వేయలేదు. దేనివల్ల అంటే ముఖ్యంగా ఇది ఇంత టేస్టీగా ఉండడానికి కారణం అల్లం ముక్కలు. ఎగ్జాక్ట్లీ. అల్లం ముక్కలు చక్కగా ఒక పెద్ద స్పూన్ నిండా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వావ్ సూపర్. అది పేస్ట్ తో మాత్రం ఖచ్చితంగా రాదు కదా, అది ముక్కలతో మాత్రమే సాధ్యము. సూపర్ అండి. సో ఆలు ఎప్పుడైనా ఆలు ఎవర్ గ్రీన్. సో దాంతో మంచి గోబీ కాంబినేషన్ లో చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ స్టార్టర్స్ లాగా బాగుంటుంది, రైస్ కి బాగుంటుంది, చపాతీస్ కి కూడా బాగుంటుంది. సో చట్పటా ఆలు గోబీ మీరు తయారు చేసుకోండి. ఒకవేళ ఈ ప్రాసెస్ ని మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి చెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి చెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాంటి మన చెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.